మెంటోర్స్ ఛాలెంజ్ రౌండ్ లో ఇప్పుడు మెంటోర్స్ ఓవర్ టు యూ అగైన్. ఎవరికి ఛాలెంజ్ విసురుతున్నారు? హే, కాస్తంత కనికరించి కొంచెం ప్రేమగా ఛాలెంజ్ ఇస్తాను రేవంత్ కి. కొత్తగా పెళ్ళైంది, కొంచెం అంతే. ప్రేమగా. ఇప్పుడు ఏం చూసినా అంత ప్రేమమయంగా కనిపిస్తుంది కాబట్టి విత్ లవ్ నీకు ఛాలెంజ్ ఇప్పుడు. ఓకే అన్న, ఛాలెంజ్ యాక్సెప్టెడ్. ఏంటిది చాలా సప్పగా ఉంది ఈ ఛాలెంజ్. అంటే బాగా అంటే వాళ్ళిద్దరిలో ఫైర్ కనిపించింది, మీ ఇద్దరిలో Flower కనిపించింది. వాటర్ ఫ్లవర్. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటావా? ఫైర్. నీ ఎవ్వ తగ్గేదేలే. రేవంత్, నీ తరపు నుంచి ఎవరు వస్తున్నారు? నా టీం నుంచి మా ముదురు టెంక వినోద్ శర్మ. ఓకే, మా అందాల బొమ్మ కళ్యాణి. అందాల బొమ్మ కళ్యాణి, ముదురు టెంక వినోద్. వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా ఉండబోతుందో చూసేద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. చిన్ని చిన్నారి ఆశలు గిల్లి బంకజా బిల్లి వలపులు చల్లి కొత్త వయ్యారమొచ్చింది ఉయ్యాల వయసులలో. అలా శతమానమన్నదిలే చెలిమే పువ్వు పాడేది పొడి జోల తెటి కోరేది తేనెలల నీలి మేఘాలలో తేలిపోవాలి తనువులిలా. అలా శతమానమన్నదిలే చెలిమే చిన్ని చిన్నారి ఆశలు గిల్లి బంకజా బిల్లి వలపులు చల్లి. విన్నానులే నీ ఎదలోతుల్లో జలపాతాల సంగీతమే. కన్నానులే నీ కన్నుల్లో నా కలలే కన్న సవాసము. కోకిలలా కిలకిలలే మన పోదోటలో తేనెల వెన్నెలలే వేసవి పూటలు. గాయమో గాయమో సుమసర స్వర జతిలోన. హే శతమానమన్నదిలే చెలిమే పువ్వు పారేటి పొడి జోల తెటి కోరేటి తేనెలల. చూడాలని చలికాటే పడని చోటే గిచ్చి చూడాలని చెప్పాలని నీ చూపే సోకని సోకి అప్ప చెప్పాలని. మరి పదవే విరిపోదకే చలి మర్యాదగా ఎదగడిగా ఎదురడిగా సిరిదో చెయ్యగా. ఆ వీణవో జాడవో ప్రతి ముఖ సుఖ శృతిలోనా. హే శతమానమన్నదిలే చెలిమే చిన్ని చిన్నారి ఆశలు గిల్లే బంకజా బిల్లి వలపులు చల్లి కొత్త వయ్యారమొచ్చింది ఉయ్యాల వయసులలో. అలా హే
ఎంత బాగుండిందో మీరు పాడుతుంటే. మరి మా జడ్జెస్కి ఎలా అనిపించిందో కనుక్కుందాం. ముందుగా శైలజమ్మ. వినోద్ గారు మీరు చాలా ఈజీగా పాడారు. థ్యాంక్ యూ. కొన్ని పదాలు కరెక్ట్గా నీట్గా మనకు వినపడకపోతే వేరే అర్థం వచ్చేవి. ఒకటి నెలవంక, ఒకటి పాడేటి, పుప్పెడి, అలా పుప్పొడి. పాడేటి అనేది వినపడకపోతే పారేటి అని వస్తుంది. అలా అవి చెక్ చేసుకోండి చాలు. మీ వరకు మీకు అంత బాగానే ఉంది. కొన్ని చోట్ల కొంచెం ఇబ్బంది పడ్డారో అది చెక్ చేసుకుంటే మీకు సరిపోతుంది. ఓకే, బాగుంది బాగుంది. కళ్యాణి, ఎందుకు భయపడుతున్నారు మీరు? భయపడ్డావా? అది ఆ ఫస్ట్ హమ్మింగ్ హే తీసుకోవడంలోనే తెలుస్తుంది. మళ్ళీ లాస్ట్ పల్లవి మటుకు అద్భుతంగా చక్కగా వచ్చేసింది. ఫస్ట్ నుంచి అలా అదే పల్లవి అలా పాడుంటే బాగుండేది. అఫ్ కోర్స్ ఉంటాయి, భయాలు ఉంటాయి, ఇంకా మేట ఉండకూడదు. మీకు అందరం అలవాటు అయిపోయాం కదా. చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి, ప్రాక్టీసే, ఇంకేమీ లేదు. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. కోటి గారు. మన ముదురు టెంక వినోద్. అదరగొట్టాడుగా, అరే సూపర్, వా. చాలా బాగుంది. అంటే ఆవిడ బాగా డామినేట్ చేసావు నువ్వు. అసలు పక్కన ఒక ఫీమేల్ పాడుతాను గుర్తుపెట్టుకో. ఫుల్ అంత బోల్డ్ గా పాడితే ఆవిడ ఏమైపోద్ది? అందాల రాసి, అందాల రాసి. ఏయ్, కొత్త వయ్యారమొచ్చింది ఉయ్యాల వయసు. ఈ పాటకి పల్లవిలోని ఆయువు పట్టు ఏంటంటే టేక్ ఆఫే ఆయువు పట్టు. ఇంకా తర్వాత ఎలా పాడిన పర్వాలేదు, టేక్ ఆఫ్ కరెక్ట్గా ఉండాలి. అది చాలా చక్కగా నువ్వు అన్నావు నాన్న. నువ్వు లాస్ట్ పల్లవిలో చాలా చక్కగా పాడావు. వండర్ఫుల్ సాంగ్. Thank you, sir. వండర్ఫుల్ సాంగ్. థ్యాంక్ యూ సో మచ్. స్మిత గారు. వినోద్, రియలీ నైస్ వాయిస్ అండ్ వెరీ కాన్ఫిడెంట్. థ్యాంక్ యూ. అంటే స్టేజ్ మీద కూడా ఇదంతా నాది అన్నట్టు, దట్ కాన్ఫిడెన్స్, ఐ రియలీ లైక్ దట్. అండ్ కళ్యాణి సేమ్, కొంచెం వణుకు, కంగారు తెలుస్తుంది గొంతులో. మోర్ దెన్ మీకు గొంతు మీద పనిచేయటం కన్నా స్టేజ్ ప్రెజెన్స్, ధైర్యం మీద పనిచేస్తే యువర్ పర్ఫార్మెన్స్ విల్ మల్టిప్లై నెక్స్ట్ టైం. విన్నానులే నీ ఎదలో తుల్లోచన. అనంత్ శ్రీరామ్ గారు. వినోద్ కళ్యాణి, ముందుగా మా గురువు గారు వేటూరు గారు పాట వినిపించినందుకు. థ్యాంక్ యూ సార్. నీ కన్నుల్లో నా కలలే కన్న సవాసం. మొదటి పదంలోనే ఆయన ఆశీస్సులు మీకున్నాయి, శతమానం అన్నారు కదా. 100 ఏళ్ళు మీ గొంతులు అలా వర్ధిల్లాలి. థ్యాంక్ యూ సో మచ్. అన్ని పల్లవులు ఆఖరి పల్లవులో ఉంటే అద్భుతంగా ఉండేది అనిపించింది కళ్యాణి. అంతే. ఫస్ట్ టైం పాడినప్పుడు మెంటోర్స్ ని చూస్తూ, వాయిస్ ట్రైనర్స్ ని చూస్తూ పాడావు. ఈసారి చూపు కొంచెం అట్టవైపు వెళ్ళింది. ఎవరు వాళ్ళు? నా పిల్లలక్క ఇద్దరు. ఇద్దరు. వావ్, ఇద్దరు పిల్లలు. వచ్చేసేయండి బాయ్స్. కోటి గారు చెప్పిన అందాల రాసి పిల్లలు ఇద్దరు అబ్బాయిలు. పేరు పేరు చెప్పు. అంశుమన్. నీ పేరు? అర్ణవ్. భలే ఉన్నాయి పేర్లు. మమ్మీ ఎలా పాడింది? బాగా పాడింది. నీకు నచ్చిందా? పాడుతున్నంత సేపు వాళ్ళ మమ్మీని కన్నార్పకుండా ఇలానే చూస్తున్నాడు, జడ్జ్మెంట్ అవుతున్నప్పుడు కూడా. అర్ణవ్, మమ్మీ బాగా పాడిందా, అన్న బాగా పాడాడా? మమ్మీ మమ్మీ ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా. హస్బెండ్ డివోర్స్ అయిపోయి ఇద్దరు పిల్లల్ని ఇప్పుడు నువ్వే చూసుకున్నావు. స్ట్రాంగ్గా, ఇండిపెండెంట్గా లైఫ్ని లీడ్ చేస్తున్నావు. వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఇంకా ఈ పిల్లల్ని చాలా ప్రయోజకుల్ని చేయాలని కోరుకున్నాము. సో ఎలా అనిపిస్తుంది ఈరోజు పిల్లలు వచ్చి నీ పర్ఫార్మెన్స్ చూస్తుంటే? మంచిగా అనిపిస్తుంది అక్క. అంటే నేను హ్యాపీగా ఉన్నా. వీళ్ళని ఇట్లా వదిలి ఉండడం ఇదే ఫస్ట్ టైం నాకు. ఎప్పుడు వీడు అసలు నేను లేకపోతే పండుకొని కూడా వండుకోడు. అన్నం కూడా నేనే తినిపించాలి 3 పూటలు స్కూల్ నుండి వచ్చినాక. కానీ నేను ప్రతిరోజు నేను తినిపిస్తేనే తింటారు అంతే. ఇప్పుడు ఈ 10 రోజులు ఇక్కడ ఉండడం వల్ల వీళ్ళకి నేను అంతే తప్ప ఎప్పుడు ఏ ఒక్క క్షణం కూడా నేను విడిచి లేను వీళ్ళని అసలు. ఒక తల్లి ఇక్కడ వదిలి ఉండలేకపోతుంది. ఇంకొక సైడ్ వినోద్, మీ మదర్ నీ మీద చాలా కోపంగా ఉన్నారంట. అదేంటో నేను కనుక్కోవాలని అనుకున్నాను. వినోద్, అమ్మగారు స్టేజ్ మీదకి రండి, పర్లేదు. యాక్చువల్లీ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, ఇన్నేళ్ళు జాబ్ చేశాను సార్. నాకు 5 years ఎక్స్పీరియన్స్ ఉంది. సో రీసెంట్గానే లాస్ట్ ఇయర్ నవంబర్లో ఐ లెఫ్ట్ మై జాబ్. మా అమ్మగారి భయం ఏంటంటే, అరే వీడు ఇంత వయసు వచ్చి సడన్గా ఈ డెసిషన్ తీసుకోవడం ఏంటి. చెన్నైలో జాబ్ వచ్చింది సార్, డెప్యూటీ మేనేజర్ రోల్గా. సో అది కూడా వెళ్ళకుండా కంప్లీట్ మ్యూజిక్ మీద ఉండేసరికి అమ్మాయి ఏమంటారు, జాబ్ చేయమంటారా? కోపం వస్తుందా? ఫిక్స్డ్గా జీతం సంపాదించుకుని ఏదో బాగా బతుకుదాం కదా అనుకుని
ఈ ఫీల్డ్కి వస్తే ఎట్లా అవుతుందో ఏమో చెప్పలేము. ఇదంతా గోడ మీద పిల్లి లాంటిది, అటు దూకొచ్చు ఇటు దూకొచ్చు. ఓకే. ఆ భయంతోనే వద్దన్నా. వీడు సంగీతం నేర్చుకోలేదు, సరిగమలు కూడా తెలియదు. చిన్నప్పటి నుంచి అట్లా ఎంత పిల్లప్పటి నుంచి పాటలు పాడుతుంటే ఏమోలే ఎంజాయ్ చేసుకుంటున్నారులే అనుకున్నాను. కానీ ఇంతవరకు తీసుకొని వచ్చి వాడు ఇట్లా చేస్తాడు అనుకోలేదు. ఇప్పుడైతే అమ్మా ఇలాగే రేవంత్ వాళ్ళ అమ్మ అనుకుంటే రేవంత్ ఈరోజు ఈ స్థాయికి వచ్చేవాడా? అలాగే శ్రీకృష్ణ అమ్మ అనుకుంటే శ్రీకృష్ణ ఈరోజు ఈ స్థాయికి వచ్చేవాడు. నువ్వు జాబ్ చేస్తూ పడవే, అమ్మ నువ్వు సాటిస్ఫై చేయి. అమ్మ మీరు ధైర్యంగా ఉండండి, అమ్మకి హ్యాపీగా చెప్పేసి. హ్యాపీ కదా? ఇలా కాదు, ఇలా చెప్పడం కాదు, అమ్మ కోసం ఒక పాట పాడి చెప్పు. డోంట్ మేక్ హర్ క్రై మోర్. ఎంత కోఇన్సిడెన్స్ అంటే మా అమ్మగారికి మీరు కంపోజ్ చేసిన పాట అంటే చాలా ఇష్టం సార్. అందరినీ ఇలా వెంటపడి అడగాల. నిద్రపోతున్న రాత్రి నడిగా, కూటికి చేరిన గువ్వల నడిగా, చల్లగాలి నడిగా, ఆ చందమామ నడిగా, ప్రియురాలి జాడ చెప్పరేమని. అందరినీ ఇలా వెంటపడి అడగాల, సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా. చల్లగాలి నడిగా, ఆ చందమామ నడిగా, ప్రియురాలి జాడ చెప్పరేమని. అందరినీ ఇలా వెంటపడి అడగాల, సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా. వినోద్ సార్, నాకు ఈ సమస్యకి పరిష్కారం ఇప్పుడు అర్థమైంది. అలాగే అందరినీ వెంటపడి అడగకుండా ఓ ప్రియురాలని, జాబ్ చేసే ప్రియురాలని వెతికి పెట్టమని మీ అమ్మగారిని అడుగు. జాబ్ చేస్తూ ఉంటుంది, నువ్వు పాడుతూ ఉంటావు, సమస్య అక్కడ తీరిపోతుంది. అందరినీ ఇలా వెంటపడి అడగాల. అమ్మా, కొంచెం కష్టపడి చదువుకుంటే ఎవరైనా జాబ్ చేయగలరు, కానీ అందరూ కళాకారులు అవ్వలేరు. అది భగవంతుడి వరం అంతే. నాకు 10 years ఉన్నప్పుడు వేద పాఠశాల వేసారు. సో నేను 2 daysలో వెనక్కి వచ్చేసాను. యాక్చువల్లీ అది నాకు ఇంట్రెస్ట్ లేదు. డెఫినెట్లీ అందరూ చదువుకోవాలి, బట్ సపోర్ట్ మాత్రం ఇస్తే ఇంకా వాళ్ళ లోపల టాలెంట్ బయటకు వస్తుంది. ఇలా మా జీ సరిగంప వాళ్ళు ఇట్లాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినప్పుడు వాళ్ళ టాలెంట్ ప్రూవ్ చేసుకుంటే చక్కటి లైఫ్ ఉంటుంది. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. అండ్ పిల్లలు మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ చెప్పేసి వెళ్ళిపోండి. బేసిక్గా నా గురించి ఇక్కడ చాలా మందికి తెలీదు. 18 yearsకే పెళ్లి చేసుకున్నాక, లవ్ మ్యారేజ్ చేసుకున్నా. పెళ్ళి అనేది అందరికీ ఒక వాళ్ళ లైఫ్లో మంచిది కావచ్చు, కానీ నాకు అట్లా కాలేదు. నేను తీసుకున్న స్టెప్ రాంగ్ కావచ్చు. చాలామంది ఎందుకు వదిలేసుకున్నావు భర్తని ఇట్లా మాట్లాడతారు, కానీ నేను ఒక్కొక్కసారి నేను తీసుకున్న డెసిషన్ కరెక్టే అని ప్రతిసారి నేను ఫీల్ అయితేనే ఉంటా. ఎందుకంటే ఇప్పుడు నా బలమైన బలహీనతైన వాళ్ళిద్దరే నాకు. అంటే నేను డివోర్స్ తీసుకోవడానికి ఒక 4 ఏళ్ళు కష్టపడ్డా. ఆ 4 ఏళ్ళు నేను ఎంత టార్చర్ పడ్డానో నాకు ఒక్కదానికి తెలుసు. నా పిల్లల ముందు కూడా నేను ఏడవలే. అంటే నేను ఒక రూమ్లో ఏడ్చి కూడా బయటకు వచ్చి వాళ్ళతో మంచిగా ఉండేదాన్ని. ఇప్పుడు మేము ముగ్గురం హ్యాపీగా ఉన్నాం. డివోర్స్ కాకముందు నా పిల్లలకు ఒక మంచి ఫుడ్ కానీ క్లాత్స్ కానీ కూడా ఉండకపోయేటి. నేను జాబ్ తెచ్చుకొని వాళ్ళకి మంచి ఫుడ్, క్లాత్స్, అంతకంటే విలువైన చదువు కూడా నేనే ఇప్పించగలుగుతాను వాళ్ళకి. చిన్న చిన్న ప్రాబ్లమ్సే అని చెప్పేసి మా డాడీ అన్నారు. కాకపోతే చిన్న ప్రాబ్లం అయినా కూడా నేను అది బేర్ చేసుకోలేకపోయినా, ఎందుకంటే నేను చాలా స్ట్రగుల్ అయిన దానివల్ల. నాలాంటి ఆడపిల్లలు కూడా ఇంకా చాలామంది బయటికి రాకుండా ఉన్నారు వాళ్ళ ఇంట్లోనే, ఇట్లాంటివన్నీ ఓర్చుకుంటా. కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్గా మీరు అర్థం చేసుకోండి ఆడపిల్లని. నాకు ఉంటుంది ఫ్యామిలీ ఉండాలి. ఏ ఆడపిల్ల కూడా ఎప్పుడు తన ఫ్యామిలీని కొలాప్స్ చేసుకోవాలని ఎప్పుడు అనుకోదు. నేను లాస్ అయినా, ప్రతి ఆడపిల్ల కూడా అట్లా లాస్ అయితేనే ఉంటుంది, కానీ బయటికి చెప్పుకోదు. కాబట్టి మీరు సపోర్ట్ ఇవ్వండి. మీరు బ్రదర్స్ గానో ఫాదర్స్ గానో లేకపోతే ఏదో ఒక రూపంలో మీరు సపోర్ట్ ఇవ్వండి. తప్పుగా అయితే అసలు ఎవరు మాట్లాడకండి. నేను ఇది ఒకటి చెప్పాలనుకున్నాను. అండ్ యూ విల్ బి అన్ ఇన్స్పిరేషన్. ఈ ప్రోగ్రామ్ చూస్తున్న చాలా మంది అమ్మాయిలకు కూడా వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. ఎస్,
సో జడ్జెస్ స్కోర్స్కి వెళ్ళిపోదాం. ఓకే, సో వినోద్ స్కోర్ ఏంటో చూసేద్దాం. కంగ్రాచులేషన్స్. మరి కళ్యాణి నీ స్కోర్ కూడా చూసేద్దాం. కళ్యాణి స్కోర్ ప్లీజ్. So congratulations Vinod, 88 to you, and you. Kalyani 78 to you. Good luck both of you. C5 యాప్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.